హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను గ్రైండర్ అన్బాక్సింగ్ చూపించాను. ఒరిజినల్ లక్ష్మి బ్రాండ్ గ్రైండర్ కనుక ఇలాంటి సింబల్స్ ఉంటే అది మాత్రం ఒరిజినల్ బ్రాండ్ అనండి. మిగతావి ఏదైనా సరే లక్ష్మి అనే బ్రాండ్తో ఉన్నట్లయితే అవి డూప్లికేట్ అంట. నేను ఆల్రెడీ వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకొని అయితే దీన్ని తీసుకున్నాను. ఇంకా ఈ వీడియోలో ఫస్ట్ టైం మనం గ్రైండర్ని యూజ్ చేసేటప్పుడు ఎలాగ యూజ్ చేయాలి, వాష్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి, కొన్ని టిప్స్తో పాటు ఇంకా నేను వాళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా ఇందులో యూజ్ చేసేసాను. అంటే మసాలా కావచ్చు, వడ కావచ్చు, ఇట్లా అన్నీ కూడా నేను చపాతీ పిండి కావచ్చు, కోకోనట్ స్క్రాపర్ అన్నిటినీ కూడా ఇక్కడ నేను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేశాను అనేది చూపిస్తానండి. ఫస్ట్ టైం గ్రైండర్ని యూజ్ చేసేటప్పుడు ఇలా కొంచెం క్రిస్టల్ సాల్ట్ నా దగ్గర ఉంది కనుక వేసినాను, లేదంటే మామూలు సాల్ట్ అయినా సరే వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. గ్రైండర్ని ఎప్పుడు కూడా మనం ఆన్ చేస్తున్నప్పుడు ఎంటీగా ఉత్త స్టోన్స్ ఉన్నప్పుడు వెంటనే స్విచ్ ఆన్ అయితే చేసేయకూడదండి. పిండి వేస్తున్నా ఏదైనా వేస్తున్నా సరే కొద్దిగా వాటర్ని అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. కొంచెం వాటర్ వేసిన తర్వాత మనం దీన్ని మిషన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత దీన్ని మొత్తం అంతా కూడా ఇలా నేను క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రైండర్ని తీసుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఇలా చూసారు కదా, చాలా డస్ట్ అయితే వస్తుందండి. మనకి నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఇంతే కాకుండా మనం గ్రైండరు ఇది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ మనం యూజ్ చేస్తున్నాం కనుక ఫస్ట్ టైం నేను ఇక్కడ సాల్ట్ వేసాను. ఇలానే కాకుండా ఎవ్రీ టైం మనం యూజ్ చేసుకున్న తర్వాత లేదంటే వీక్లీ వన్స్ కానీ 10 days వన్స్ కానీ లాస్ట్లో క్లీన్ చేయడానికి ముందు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఆడించుకుంటే మనకు ఈ రాళ్ళు అనేవి అలా షార్ప్గా అలానే ఉంటాయండి. సో సాల్ట్ వేసి నేను మొత్తం అంతా క్లీన్ చేసేసి వాటర్తో సోప్ పెట్టి శుభ్రంగా అంతా కడిగేసానండి. కడిగేసిన తర్వాత కొద్దిగా బియ్యంని అయితే నేను నానబెట్టేసుకొని ఉంచేసుకున్నాను. ఆ నానబెట్టేసుకున్న బియ్యంని మాత్రమే ఇక్కడ నేను వేస్తున్నాను. దోసకైతే పిండి రుబ్బట్లేదు, క్లీనింగ్ కోసం అయితే అది వేసాను. దాని తర్వాత క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. చిన్న డ్రమ్ని కూడా ఇలాగే సాల్ట్ అలాగే కొంచెం రైస్ వేసేసి క్లీన్ చేసుకొని పక్కన ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ నేను చట్నీ కోసం రెడీ చేసుకున్నానండి. పల్లీలు, పప్పులు, కొబ్బరి వీటిని అన్నిటిని కూడా ఈ చిన్న గ్రైండర్లో నేను చట్నీని అయితే రుబ్బుకుంటున్నాను. చట్నీ డ్రమ్, యాక్చువల్లీ ఇది మసాలా డ్రమ్ అండి. దీనిలో చట్నీ, మసాలా ఇలా అన్నీ రుబ్బేసుకోవచ్చు, పప్పు కూడా రుబ్బుకోవచ్చు వడలకి. సో చాలా బాగా అయితే ఉంది. చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. రోట్లో రుబ్బుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా వచ్చింది. ఇక్కడ నేను మీకు ఇక్కడ ఇది వైట్ కలర్గా ఒకటి స్టోన్స్ దగ్గర ఇక్కడ ఉంది చూపిస్తున్నాను, చూసారు కదా. అది ఎప్పుడు కూడా ఇట్లా డ్రమ్ముకి దగ్గరగా ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మనకు పప్పు అనేది కరెక్ట్గా రుబ్బుతుంది. తక్కువ టైంలో మనకు పప్పునైతే మంచిగా మెత్తగా రుబ్బేస్తుందండి. మనకు అది లూజ్ ఉన్నట్లయితే ఇందాక నేను ఇక్కడ ఒక స్క్రూ అయితే చూపించాను కదా ఫింగర్తో, ఆ స్క్రూని అంటే ఆ స్టోన్స్ని బయటికి తీసి ఆ స్క్రూని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి దాన్ని సెట్ చేసి మళ్ళీ ఇలా ప్రాపర్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనకు అది పిండిని మెత్తగా రుబ్బడంతో పాటు మనకు ఎక్కువ రోజులు కూడా, అంటే ఇప్పుడు గ్రైండర్లో మనం పెట్టేసుకొని రుబ్బేసుకోవటం ఈజీ. మనం ఏదైనా సరే వాడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఉత్త స్టోన్స్ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని రన్ చేసుకొని తర్వాత పప్పును వేసుకోవటము. ఇలాగా అది ఇందాక వైట్ చూపించాను కదా నేను, అది ప్రాపర్గా ఇలా కిందికి ఉందా లేదా, డ్రమ్కి దగ్గరగా ఉందా లేదా దాన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. నాది కొత్తదే కనుక ప్రాపర్గా ఉంది. మనం మంత్లీ వన్స్ ఒకసారి దాన్ని చెక్ చేసుకుని దాన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఆ స్క్రూని తీసేసి ఫిక్స్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇంకా పైన మనం అంటే రాళ్ళు పెట్టిన తర్వాత పైన అయితే ఇక్కడ నాడైతే తిప్పుతాం కదా, దాన్ని మరీ టైట్గా అసలు తిప్పకూడదండి, మరీ లూజ్గా కూడా తిప్పకూడదు. ఇక్కడ నేను కోకోనట్ అయితే స్క్రాప్ చేశానండి. కోకోనట్ స్క్రాపర్తో చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కదా, సో కొంచెం పెట్టడానికి నాకు భయం వేసింది, కానీ చాలా బాగా అయితే వచ్చింది. ఫస్ట్ టైంకే బాగా ఇలా చేసుకోగలిగామంటే ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు అని అనిపించేసింది. ఇక్కడ నేనైతే దోసకైతే నానబెట్టేశానండి. ఫస్ట్ టైం ఇందాక మీరు చూసింది వచ్చి క్లీనింగ్ కోసం జస్ట్ బియ్యంని మాత్రమే నానబెట్టింది వేసేసుకొని క్లీన్ చేశాను. ఫస్ట్ సాల్ట్తో క్లీన్ చేశాను, తర్వాత రైస్ని వేసి క్లీన్ చేసేసాను. అదంతా అయిపోయిన తర్వాత దీన్ని అయితే నేను దోశ కోసం నానబెట్టేసుకున్నానండి. దోశకి మనం నానబెట్టేటప్పుడు అవి రేషన్ రైస్ కావచ్చు, మామూలు రైస్ కావచ్చు, గ్రైండర్లో వేసే పని అయితే మినిమం 4 hours ఖచ్చితంగా నానాలండి. 4 hours నానటంతో పాటు మనకు అంటే రైస్ ఒక్కొక్కరికి కొంచెం సాఫ్ట్గా ఉన్నవి ఉంటాయి. ఇక్కడ మాకైతే ఇవి ఉప్పుడు బియ్యం అంటాం కదా, అలాంటి రైస్ ఇక్కడైతే దొరుకుతుంది, దాన్ని యూస్ చేస్తున్నాను. ఇవి నానటానికి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మెత్తగా మనం నానబెట్టుకున్న తర్వాత ఆ రైస్ని కానీ పప్పును కానీ గ్రైండర్లో వేసుకుంటే స్టోన్స్కి కొంచెం తక్కువ పని ఉంటుంది, ఫాస్ట్గా అయితే మెదిగిపోతుంది. ఇలా పిండి మనకు పొంగుతూ వస్తుంది తిరిగే కొద్దీ. ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి అది రన్ చేసేసి
వాటర్ వేసిన తర్వాత ఆన్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ వేసి ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పప్పునైతే వేసేసుకోవాలి. వేసేసుకుంటూ బ్యాచ్ వైజ్గా వేసుకుంటూ మనం అయితే రన్ చేసుకోవాలి. చాలా స్మూత్గా అయితే తిరుగుతుందండి. మీకు సౌండ్ అని కూడా ఇక్కడ నేను వినిపించేస్తాను, అది కూడా వినేసేయండి. స్మూత్గా రన్ అవుతుంది. లేదు కొంచెం హార్డ్గా రన్ అవుతుంది అంటే మనం వేసిన వాటర్ సరిపోవట్లేదని అర్థము. ఇంకొంచెం వాటర్ని మనం గ్రైండర్లో మళ్ళీ యాడ్ అయితే చేసేసుకోవాలి. ఇలా పిండి అయితే పొంగుతూ చక్కగా అయితే ఉబ్బుతుందండి. ఇంకొక టిప్ ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ప్లాస్టిక్ది కరెక్ట్గా ఉండాలి అనేసి ఆ స్క్రూని తీసేసి ఫిక్స్ అయితే చేసుకోవాలి. అది సరిగా లేకపోయినా, లేదు మనం ఫస్ట్ వాటర్ వేయకుండా డైరెక్ట్గా పప్పు వేసుకున్నా, పైన ఇప్పుడు ఒక నాడైతే పెడతాం కదా మనం, పైన కనిపిస్తుంది కదా, అది ఆ స్క్రూని మనం ప్రాపర్గా పెట్టకపోయినా మనకు ఏమవుతుంది అంటే స్టోన్స్ త్వరగా అరిగిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయండి. మనకి గ్రైండరు స్టోన్స్ చాలా ఫాస్ట్గా అరిగిపోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ అనేది రాదు, మోటార్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది. అందుకని ఈ టిప్స్ని యూజ్ చేసేసుకొని మనం పిండి అయితే వేసుకోవాలి. పిండి నేను గిన్నెలో ఇలా దొర్లిచ్చేసుకున్నాను. లాస్ట్లోది కొంచెం మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ గ్రైండర్లో మనం వాటర్ని వేసేసుకొని మొత్తం ఒక రౌండ్ ఇలా తిప్పేసుకొని దాన్ని అయితే వంపేసుకొని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత సోప్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. దోశలు చాలా బాగా వచ్చాయి, టేస్టీగా వచ్చాయి. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది మసాలా అండి. నేను కర్రీ కోసం మసాలానైతే ఇందులో అయితే వేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. సేమ్ మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా మనకు మసాలా రుబ్బుకొని కర్రీ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా అయితే చాలా బాగా వచ్చింది. నేను ఈ మసాలాని ఇప్పుడు మీకు ఇక్కడ పప్పునైతే వేస్తున్నాను. ఉద్దిపప్పు, మేము ఉద్దిపప్పు అంటామండి, మీరు మినప్పప్పు అంటారు కావచ్చు. ఈ ఉద్దిపప్పుని అలాగే చట్నీని ఇంకా ఇది ఇప్పుడు చూసారు కదా మసాలాని కర్రీ కోసం, వీటిని నేను చిన్న గ్రైండర్లో వేసుకున్నాను. వడలు కూడా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. పైన అంతా క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా, అసలు బయట రెస్టారెంట్లో మనము కొనుక్కుంటే ఎలా ఉంటాయి అంత బాగా వచ్చాయి. ఇది వరకు నేను మిక్సీలో కూడా వేశాను. మిక్సీలో వేసుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం గట్టిగా పిండిని అయితే కొట్టుకోలేమండి, అది మిక్సీ మనకు తిరగదు కనుక కొంచెం వాటర్ అయితే ఎక్కువనే వేసుకోవాల్సి వస్తుంది. సో గ్రైండర్లో కొంచెం గట్టిగా పిండిని అయితే రుబ్బుకోవచ్చు కదా. చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చట్నీ, వడలు అలాగే పచ్చడిని కూడా చూపించానండి. పచ్చడి అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గ్రైండర్లో చేసుకున్న టేస్ట్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండిని కలుపుకునేది మనకి ఇచ్చారు కదా, సో దాన్ని కూడా వేస్తున్నాను. దీంతో కలుపుకొని చేసుకుంటే పూరి కానీ చపాతి కానీ చాలా సాఫ్ట్గా వస్తుందని చెప్పేసి అక్కడ ఇచ్చారు. ఇంకా ఇక్కడ నేను మీకు పైన నాడు గురించి చెప్పాను కదండి, మర్చిపోయాను. అదేంటి అంటే మరీ టైట్గా మనం పెట్టడం వల్ల మనకు ఆ గ్రైండర్ స్టోన్స్ అనేవి తిరగవు. మరీ లూజ్గా మనం పెట్టడం వల్ల అవి ఎక్కువగా రన్ అయ్యి ఫాస్ట్గా స్టోన్స్ అరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పైన ఉన్న ఆ నాడుని ఒక 4 లేదా 5 టైమ్స్ మాత్రం మనము ఇలా టైట్ చేసేటప్పుడు 4 to 5 టైమ్స్ మాత్రమే తిప్పాలండి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు. ఈ టిప్స్ని అన్నిటినీ యూస్ చేసుకుంటే కన్నా మనకు గ్రైండర్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. మోటార్ మీద అస్సలు అయితే ప్రెషర్ అసలు పడదు. ఇంకా ఇక్కడ గోధుమ పిండి వేసుకునేది వచ్చేసి నేను తీసుకున్న ఈ గ్రైండర్లో పెద్ద డ్రమ్లోనే నేను వేసానండి. 350 గ్రామ్స్ వరకు పిండిని అయితే, చపాతీ పిండిని అందులో వేయచ్చు అని వాళ్ళైతే చెప్పారు. కానీ ఇంకొంచెం పిండి ఎక్కువే పడుతుందని నాకైతే అనిపించింది. మాకు సరిపడా గోధుమ పిండిని వేసేసుకొని, గోధుమ పిండి వేసిన తర్వాత ఇక్కడ మనకు స్టోన్స్ ఏం లేవు కనుక మోటార్ని ఆన్ చేసేసుకోవచ్చండి. ఆన్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని, కావాలనుకుంటే ఇక్కడే సాల్ట్ని, లాస్ట్లో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని చేసేసుకోవచ్చు. నేను ఇందాక పిండి ఏదైతే తీసుకున్నానో అదే బౌల్లో మళ్ళీ రెడీ అయిన పిండి ముద్దని కూడా వేసానండి. ఆ పిండి ఇక్కడ అంటుకొని ఉంది, ఇంకేం లేదు. సో చపాతీ పిండి కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. చపాతీలు కూడా సాఫ్ట్గా వచ్చాయి. మనం చేయితో కలుపుకుంటే కొంచెం ఒక 15 మినిట్స్ అయినా సరే, మినిమం 15 to 20 మినిట్స్ ఇలా మెత్తగా రావాలి చపాతీ అంటే, బాగా కలుపుకుంటూ ఉంటాం కదా. ఆ పని లేకుండా గ్రైండర్లో వేస్తే నాకు లెస్ దాన్ 5 మినిట్స్లోనే చపాతీ పిండి అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఒక 10 మినిట్స్ అయినా పడుతుందేమో అని నేను అనుకున్నాను. 5 మినిట్స్ కూడా నాకు పట్టలేదు. చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. చపాతీలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ గ్రైండర్లో చేసుకున్న వడలు కావచ్చు, చపాతీ కావచ్చు, చట్నీ అయితే అసలు చట్నీ
కర్రీ మసాలా అసలు కర్రీ దీనిలో రుబ్బుకొని చేసుకుంటే చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా సరే ఈ గ్రైండర్ని తీసుకోవాలి అని అనుకుంటే ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా తీసుకోవచ్చు. ఇంకా క్లీనింగ్ కష్టం కదా అని చాలామంది అంటారు. మనం మిక్సీలో రుబ్బుకున్నా కూడా క్లీన్ చేసుకోవాల్సిందే కదండి. సో వాటర్ని వేసేసుకొని మనం ఒక రౌండ్ తిప్పేసుకొని వంపేసుకొని తర్వాత సోప్ పెట్టేసి ఎలాగైతే మిక్సీ జార్ కడిగేసుకుంటామో అలా క్లీన్ చేసేసుకోవటమే. ఇంకో విషయం, వీటిని ఆరబెట్టేటప్పుడు ఆ స్టోన్స్ని కానీ డ్రమ్ని కానీ ప్లెయిన్గా ఫ్లోర్ మీద కాకుండా ఏదైనా క్లాత్ మీద వేసి పెట్టుకుంటే స్టోన్ షార్ప్నెస్ అనేది మనకు తగ్గకుండా ఉంటుందండి. ప్రతిసారి కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాటిని క్లీన్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా చాలా షార్ప్గా అలానే ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ప్రోడక్ట్ని నేను కోయంబత్తూర్ నుంచి అయితే తీసుకున్నానండి. కుదిరితే డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ ఫోన్ నెంబర్ని మీకైతే ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే తప్పకుండా దీన్ని అయితే తీసేసుకోండి. చాలా 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 యూస్ఫుల్ అని అనిపిస్తుంది. మిక్సీతో కన్నా కూడా చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. క్లీనింగ్కి మాత్రం కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.